హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు టమాటా చారు మునక్కాడ కర్రీని ఎలా చేసుకోవాలో సింపుల్‌గా, ఈజీగా ఈ వీడియోలో చూపిస్తానండి. మనం మునిక్కాడ పప్పుచారులోకి కాకుండా ఇలా టమాటాలో వేసుకున్నా కూడా చాలా చాలా బావుంటుందండి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. ఎప్పుడూ పప్పుచారులో కాకుండా ఇలా టమాటాలో కూడా వేసుకొని ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ టమాటా మునక్కాడ కర్రీకి ఇక్కడ 4 మునిక్కాడల్ని, పెద్ద మునిక్కాడల్ని ఇలా కొద్దిగా పొట్టు తీసుకొని ఇలా పెట్టుకున్నామండి. ముక్కలుగా కట్ చేసి ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీరని ఇలా తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 కేజీ వరకు టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కర్రీ చేయడం ప్రాసెస్ చూద్దామండి. దీనికోసం ముందుగా గ్యాస్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసి మనం ఒక 2½ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న మునిక్కాడల్ని కొద్దిగా వేయించుకోవాలండి. ఈ మునిక్కాడ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఈ ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ మునిక్కాడల్ని. అప్పుడు టమాటాలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునిక్కాడ. ఇక్కడ చూసారా, ఇలా అన్ని మునిక్కాడల్ని ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఒక 5 నిమిషాల వరకు. ఈ మునిక్కాడ పచ్చితనం అంతా పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొద్దిగా వేయించుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇవి అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా వేగిన మునిక్కాడల్ని మనం తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇలా వేగిన మునిక్కాడల్ని అన్నిటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం టమాటా చారులోకి మునిక్కాడ తిన్నట్టు బాగుంటుంది. ఇప్పుడు మనం మునగకాడలు వేయించిన ఆయిల్లోనే ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లో ఫస్ట్. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలన్నీ మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలన్నీ ఇలా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే 1 ఫుల్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందామండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని. దీన్ని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలని యాడ్ చేసుకుందాం. ఈ టమాటోని మంచిగా కలుపుకొని ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలండి. ఈ టమాటోని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. మనం పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో ఈ టమాటోనంతా ఇలా మంచిగా రుబ్బుకోవాలండి.
ఈ పప్పు గుత్తి లేకపోతే కనీసం మీరు గరిటెతో అయినా ఈ టమాటోని మంచిగా రుబ్బుకున్నారనంటే టమాటా చారు మంచిగా అవుతుందండి. మనం మిక్సీ పట్టి వేసుకున్న దానికంటే ఇలా రుబ్బుకుంటే వచ్చే టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూసారా టమాటాలన్నిటినీ ఇలా మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా రుబ్బుకోవాలండి. ఇలా టమాటోనంతా రుబ్బుకున్న తర్వాత మనం మునిక్కాడల్ని వేయించి పెట్టుకున్న మునిక్కాడల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలోకి. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. దీన్ని ఇలా 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుందామండి మనం ఇక్కడ. ఇక్కడ 2½ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నాము. అలాగే 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుందామండి. ఉప్పు కారం గనక మీకు తక్కువ అనిపిస్తే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చండి. రుచి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 1 కేజీ టమాటోకి 1½ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఇక్కడ చూసారా ఇంకొక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత చూసారా కర్రీ అంతా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మీరు తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకొని దించుకున్నారంటే మనకి టమాటా చారు మునక్కాడ కర్రీ రెడీ అండి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారా ఇలా 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే కొత్తిమీర కూడా మంచిగా ఉడికిపోయింది కర్రీలో అంతా. ఇప్పుడు చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా చారు మునక్కాడ కర్రీ అనేది రెడీ అండి. చూసారా చాలా చాలా సింపుల్గా ఈజీగా మునక్కాడ టమాటా చారు కర్రీని ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఎప్పుడూ పప్పులోకే కాకుండా ఇలా టమాటోలోకి కూడా మునక్కాడని వేసి ఒకసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్. బై బై.